మాకు అవినాష్ రెడ్డి సార్. ఎట్లా ఉంది ఆయన పని? ఆయననా మేము దేవుడు ఎట్టనో అవినాష్ సార్ ఎట్ట మాకు. అంటే ఎలా ఉంటుంది మనిషి వ్యక్తిగతంగా ఎలా ఉంటుంది? సింప్లిసిటీ, కోపం ఉండదు. ఒక వ్యక్తి మీరు నేను చెప్పినట్టు కాదు కానీ మీరు చీకట్లో 3 గంటలకు వెళ్ళండి పులివెందులకి వాళ్ళ ఇంటి దగ్గరికి, జనాలు ఎట్టుంటారో తెలుసా? క్యూ కట్టింటారు. నేను ప్రత్యక్ష సాక్షి కాబట్టి చెప్తా ఉన్నా. 3 గంటల నుండి ఆయన 3 గంటలకు లేచి, అంటే 3 గంటలకు ఆయన బయటకు వస్తాడంటే 2కు అట్లా లేచి ఉంటాడు. లేచి వచ్చి ఎంతమంది ఉంటే అంతమంది ప్రజలతో మాట్లాడి వాళ్ళ సమస్యలు కనుక్కొని వాళ్ళ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడి వాళ్ళు డైరెక్ట్గా పని చేసిన వెంటనే మళ్ళీ ఆయన ప్రోగ్రామ్ చూసుకుంటాడు. ప్రత్యక్ష సాక్షి అంటున్నారు కదా, మీరు దేనికి వెళ్ళారు ఆయన దగ్గరికి? నేను జాబ్ పర్పస్ వెళ్ళాను. నాకు ఇచ్చారు. ఇప్పుడు మరి షర్మిలా గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు ఎంపీగా. అవును. అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అవును. ఎవరు గెలుస్తారంటారు? ನೀವು కడప జిల్లాలో అవినాష్ సార్ని ఓడించే వ్యక్తి లేడు, రాడు. అది వైఎస్ ఫ్యామిలీదే ఇది ఎప్పటికీ. అవును, వైఎస్ ఫ్యామిలీ నుండి విడిపోయింది కదా అమ్మా. విడిపోయినా మరి ఇక్కడికి వచ్చి ప్రతి సభలో కూడా నేను వైఎస్ఆర్ బిడ్డని అవును, నాకు ఛాన్స్ ఉందంట. ఎవరా ఆమె ఎన్ని చేసినా కూడా ఈడ మాత్రం అవినాష్ సరే భారీ మెజార్టీ, అట్లా ఇలా మెజార్టీలో కాదు 5 lakhs అబోవ్ మెజార్టీతో వస్తుంది. రాసి పెట్టుకోండి. షర్మిలా గారు పదే విమర్శలు కూడా చేస్తున్నారు. అత్యారాధికారులు చేస్తున్నారు, ఎంపీ సీట్ ఇచ్చారు జగన్ గారు అని. అవన్నీ కాదండి, ఎందుకంటే ఆయన మేము చూస్తాం కదా ముదిశ్రావు బాబాయ్ చాలా మంచి వ్యక్తి, సింప్లిసిటీ. ఎంపీ స్థానం కలిగిన వ్యక్తి అనేసి ఆయనకి ఏ రోజు గర్వం లేదు, నిరాడంబరంగా ఉంటారు. మన నామినేషన్ చేసేటప్పుడు కూడా నిరాడంబరంగా చేసాడు. ఇది చెప్పొచ్చు కదా ఆయన ఎలాంటాడో. కడప జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు ఆయన ఎలాంటాడో. ఎవరో వచ్చి చెప్తే నమ్మాల్సిన అవసరం మాకు లేదు. ఇప్పుడు ఆడబిడ్డలో శ్రీతమ్మ షర్మిలా గారు ఇద్దరు బయటకు వచ్చి ఇలా చేశారు, ఇలా చేసిన వాళ్ళకి సీట్లు ఇవ్వడం న్యాయమేనా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఓకే ఎలా ఉండబోతుంది? ఏదైనా సరే కేసు కోర్టులో ఉండేంత వరకు, నిరూపించేంత వరకు ఒక వ్యక్తిని హత్య అని చెప్పడం కూడా తప్పు. అది మాట సరి కాదు, చెప్పొద్దు. ఒకవేళ కోర్టులో నీకు అన్నీ అయిపోయి తేలింటే నువ్వు ఆ మాటను, మీరు ఆ మాట అంటే కనుక అది ఓకే. కానీ ఏం తెగకముందే హత్య అంతా కూడా అని మనం ఎట్లా డిసైడ్ చేస్తామండి? కోర్టు కదా డిసైడ్ చేయాలి. అది చెప్పదు. అది నాకు తెలిసినంతవరకు నా పరిజ్ఞానంలో అది తప్పని నేను భావిస్తూ ఉన్నా. అది ఫైనల్గా ఎవరు వస్తే బాగుంటుంది? ఎప్పటికీ జగన్ గారే వస్తారు. కడప జిల్లా ఎప్పటికీ వైఎస్ ఫ్యామిలీనే, నో డౌట్. ఎంపీ అవినాష్ సార్, నో డౌట్ హోటల్ 5 lakhs మెజార్టీ రాసి పెట్టుకోండి. ఎంపీ ఎవరు? ఎంపీ అవినాష్ రెడ్డి అండి. ఇంకా దాంట్లో తిరుగు లేదు, రాదు. అంటే ఎంపీ గారు గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు ఏం చేశారు ఇక్కడ? చాలా అసలు ఎంపీ సారు ఇప్పుడు హ్యాట్రిక్ కొడతాడు. 2014, 2019, 2000 వచ్చే 24 కూడా ఎంపీ అవినాష్ రెడ్డి గారు జగన్ సార్కు ఏ విధమైనటువంటి సున్నితమైనటువంటి భావాలు ప్రజల పట్ల ఉన్నాయో చాలా మృదు స్వభావి సార్ తప్పనిసరిగా విజయం గెలుస్తారు. దాంట్లో డోకా లేదు. షర్మిలా గారు ఏమో ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారు, ఆమె రాజకీయాలు చేసిన వాళ్ళకి ఎంపీ సీట్ ఇచ్చారు జగన్ గారు అని విమర్శలు చేస్తున్నారు. అవి హత్య రాజకీయాలు అనేది ఆమె మాట్లాడుతుంది. కానీ 2019లో సాక్షిలో రామ్ గారితో ఇంటర్వ్యూలో డైరెక్ట్ కూర్చొని మాట్లాడింది. మా చిన్నాన్న కొడుకు మా అవినాష్ రెడ్డి మంచివాడు అని. ఇంతలేకే ఏమైంది ఆమెకు? ఇది ఒక చంద్రబాబుకు దాసోహమై ఈ విధంగా కాంగ్రెస్కు రాజశేఖర రెడ్డి కొడుకునే అన్యాయం చేసి షర్మిలమ్మకు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు అప్పుడు లేనటువంటి కోపము బాధ ఈరోజు ఏ విధంగా మాట్లాడతారు? ఎవరూ లేనప్పుడు అవినాష్ రెడ్డి సారు గెలిచినాడు. ఆ రోజు మీ అందరూ కుటుంబం అంతా బలపరిచే చేసినారు. ఈరోజు చంద్రబాబు మాటలని, సీఎం రమేష్ మాటలని, బీజేపీ వాళ్ళ మాటలని, కాంగ్రెస్ వాళ్ళ మాటలని నువ్వు తెలంగాణలో అన్యాయం చేసి వాళ్ళని అందరినీ రోడ్డు పాలన ఈడ్చి ఈ రోజుకు వచ్చి ఒకప్పుడు మాట్లాడింది నువ్వే. అవినాష్ రెడ్డి మంచోడు, మృదు స్వభావి, మా చిన్నాయన కొడుకు గెలిపించండి అని నువ్వే చెప్తీవి. మళ్ళీ ఈ పొద్దు నువ్వే కొత్త డ్రామాలు చెప్తే మేము ఏ విధంగా నమ్ముతాం? షర్మిలక్క ఒక రాజశేఖర రెడ్డి బిడ్డగా మీరంటే మాకు గౌరవమే. కానీ ఇటువంటి మాటలు మాట్లాడుతూ పోతే భవిష్యత్తులో నీకు రాజకీయ సన్యాసం కూడా తప్పదు అనిపించదు. అదే అన్న, ప్రతి సభల్లో కూడా రాజన్న బిడ్డని చెప్తుంది. మరి రాజన్న బిడ్డకి ఒక ఛాన్స్ ఇవ్వరంటారా? ఇవ్వరు. ఎట్లిచ్చారు రాజన్నకు? రాజన్నకు గత 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి 2 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా ఉమ్మడి రాష్ట్రంలో గెలిపించినటువంటి రాజశేఖర రెడ్డినే ఆయన మరణాంతరము జగన్ సార్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినారు. షర్మిలమ్మకు అపాయింట్మెంట్ లేదు, జగన్ సార్కు లేదు, విజయమ్మకు అపాయింట్మెంట్ లేదు.
లేదు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా నువ్వు పాదయాత్ర కూడా చేసినావు కదక్క. నీకు అవన్నీ మర్చిపోయి ఈ పొద్దు ఏదో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా ఇచ్చినారని నువ్వు వాళ్ళకు వంత పాడితే ప్రజలేమి ఎర్రోళ్ళు ఏం కాదు, అప్డేట్ అవుతున్నారు. ఒకప్పుడంటే సోషల్ మీడియా లేదు, ఎల్లో మీడియా ప్రలోభాలకు పొంది ఏదో వాళ్ళే గొప్ప అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి వారికి మొబైల్ వచ్చింది, అప్డేట్ తెలుస్తుంది, నాలెడ్జిలో ఎక్కువ ఉన్నారు. షర్మిలక్క ఎన్ని మాట్లాడినా కానీ ఒక రాజశేఖర రెడ్డి బిడ్డ అనేది అది కామన్, తెలుసు మాకు, అక్కగా గౌరవిస్తాము. పొలిటికల్కి వచ్చాక నీకు ఏమీ ఉండదు, పక్కా నీకు వ్యతిరేకంగానే జరుగుతాయి. విజయం అనేది 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు, ఎంపీగా అవినాష్ రెడ్డి గారు అవుతారు, మాకు ఎమ్మెల్యేగా మూలే సుధీర్ రెడ్డి సారు. తప్పదు, వచ్చే గవర్నమెంట్ కూడా సీఎం జగన్ సార్ అవుతాడు. జూన్ 4కు మేము వెయిటింగ్ చేస్తున్నాం. ఎందుకని ఇక్కడ ఎంపీగా ముగ్గురు పోటీ చేస్తున్నారు. కూటమి నుంచి సురేష్ గారు పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ నుంచి షర్మిల గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి అవినాష్ గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళ ముగ్గురిది ఏముండదు అంటారా? ఏం లేదన్న, కూటమి ఎప్పుడో ఎత్తిపోయింది. వాళ్ళ చేతగాక ముగ్గురో నలుగురో భాగాలు పంచుకుంటున్నారు. ఒకరి మీదకి పోవడము ముగ్గురు నలుగురు అనేది అది వేస్ట్. ఇంకా షర్మిలక్క అంటావు ఒక రాజకీయ నాటకంలో భాగంగా వచ్చింది తప్ప లేదు, సొంతంగా మరి పార్టీ పెట్టినావు, నువ్వు ఆడనే గెలిచి వచ్చినా అదొకటి లేదు. ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చినావు, రాజన్న బిడ్డవని రోజు డంకాలు కొట్టుకుంటున్నావు. మరి నువ్వు సొంతంగా ఇండిపెండెంట్గా నువ్వు పోటీ చేసి రాజన్న బిడ్డగా గెలుచు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ 2011లో స్థాపించి సొంతంగా పార్టీ పెట్టినాడు కదా. నువ్వు రాజన్న బిడ్డకు పుట్టినటువంటి ఇద్దరు బిడ్డలలో జగన్నేమో పార్టీలో సొంతంగా పెట్టుకున్నాడు. ఈ పార్టీ రాష్ట్ర వ్యాప్తమే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగుని సత్తా చాపినాడు రాజశేఖర రెడ్డి కొడుకుగా. మరి అదే రాజశేఖర రెడ్డి బిడ్డ అంటున్నావు, మరి నువ్వు కూడా సొంతంగా పెట్టి గెలుసు, నీ ప్రతాపం చూపి. అప్పుడు మేము హ్యాట్సాప్ షర్మిలక్క అంటాం. కానీ ఎవరో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి పోయి మీ గొంతులు కోసి మీకు అపాయింట్మెంట్ లేకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి పార్టీకి పోయి ఈరోజు నేను గెలుస్తా అంటే ఏడ గెలుస్తావు? ఏడ నువ్వు గెలిచలేవు. ఉండేటువంటి గుడ్ విల్ పోగొట్టుకుంటుంది అంతే. కాంగ్రెస్ పార్టీ వస్తేనే ప్రత్యేక హోదా ఇస్తుంది అని కూడా చెప్తున్నారు. ఆ హోదా పక్కన పెట్టి ఆయన ఉమ్మడి రాష్ట్రంలో మనకు రావాల్సినటువంటి ఆస్తులు ఉన్నాయి. రేవంత్ రెడ్డితో మాట్లాడు, మీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తే కదా, ఆడ రావాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి అప్పులు ఆస్తులు ఉన్నాయి, అవి వంచి ఏమని చాలు. రాష్ట్రం ఏమి ఇచ్చాది? ప్రత్యేక హోదా ఎవ్వరేమి ఇవ్వరు. మనకు రావాల్సినటువంటి ఆస్తులు అనేది ఉమ్మడి ఆస్తులు వస్తే మాకు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది. విడగొట్టే విధానంలో కూడా లైట్లు ఆర్పి విడగొట్టినటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందన్న? ముందు రేవంత్ రెడ్డితో మాట్లాడి, ఈమె పిసిసి అధ్యక్షురాలు కదా, మాకు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన కొన్ని వేల కోట్లు ఉన్నాయి ఆస్తులు, అవి ఇప్పియమని చాలు. ముందు ఇప్పించినాక మళ్ళీ నువ్వు ఓట్లకు తిరుగు, వాల్యూ ఉంటుంది. ఊరికే తులసిరెడ్డిని మాట్లాడుకుంటున్నావు. తులసిరెడ్డి మాట్లాడుతుంటే ఆయన ఎంత నవ్వుతున్నాడు తెలుసునా? జగనన్నని తిడుతున్నావు, నువ్వు తిడుతున్నావు, సునీతక్క తిడుతుంది. మాట్లాడుతుంటే పక్కన ఎంత అవులేగా ఉంది. రాజన్నను రాజశేఖర రెడ్డిని గౌరవించే ప్రతి వారు బాధపడుతున్నారు తప్ప ఏది లేదు. ఆమెకు గెలుపు రాదు. ఈ స్పెషల్ స్టేటస్ కన్నా ముందు మాకు రావాల్సిన ఆస్తులను మంచి ఇవ్వమని చాలు. రేవంత్ రెడ్డితో మాట్లాడి, అన్నా మేము ఆంధ్రప్రదేశ్కు విచిత ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి తెలంగాణలో ఆస్తులు మంచి ఇవ్వమని చాలు. ఏమొద్దు మాకు. ఎంపీ ఎవరు? ఎంపీ అవినాష్ రెడ్డి. ఎలా ఉంది ఆయన పనితీరు? ఆయన పరిపాలన 5 లక్షలు పైసలుకుతో గెలుస్తాడు తప్ప. ఈసారి ముగ్గురు ఎంపీలు పోటీ చేస్తున్నారు. ముగ్గురు కాదు, 30 మంది చేసినాడుగా. మా ఎమ్మెల్యే ఇద్దరు అధిక మెజార్టీ గెలిపించేది ఒక తమ్మలోడు నియోజకవర్గం నుంచి వస్తాం. అంటే అటు నుండి వైఎస్ఆర్ బిడ్డ షర్మిల కూడా పోటీ చేస్తారు. వైఎస్ఆర్ షర్మిలమ్మ అయినా కానీ కూడా వైఎస్ఆర్ కుటుంబం నుంచి వచ్చిన అయినా ఆయన ఆదరాభిమానాలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. కానీ షర్మిల వచ్చి ఇంట్లో నుంచి వచ్చి బుద్ధి పెడితే ఆయన కూడా అంత ఈజీగా నమ్మేటువంటి జనాలు లేరు. ఒకప్పుడు వివేకానంద రెడ్డికి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు వాళ్ళ అమ్మ పోటీ చేసిన విజయమ్మ వివేకానంద రెడ్డికి ఎన్ని ఓట్లు వచ్చాయో వదిలి గుర్తించుకోండి. మరి ఇలాగా విమర్శలు చేస్తున్నారు కదా, హత్య రాజకీయాలు చేసిన వాళ్ళకి ఎంపీ సీట్ ఇచ్చారు జగన్ గారు అని. హత్య రాజకీయాలు ఏ బుద్ధుడికే కానీ వైఎస్ అవినాష్ రెడ్డి కలుముసం లేని వ్యక్తి. అలా అది కోర్టు చూసుకుంటుంది. ఏదైనా ఉంటే కనుక వీళ్ళు ఏంది చెప్పేది, చట్టం తన పని దాన్ని చేసుకుంటూ పోతా. కానీ వీళ్ళు ఎవరు చెప్పేదానికి? మరి వైఎస్ఆర్ బిడ్డని నాకు ఛాన్స్ ఇవ్వండి అది ఈ దఫా ఈ పొద్దు అయితే జరగని పని. ఈ దఫా అయితే కనుక నెక్స్ట్ మళ్ళీ తర్వాత ఎప్పుడో ఫ్యూచర్ ఉంటేమో. కానీ ఇప్పుడు 30 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటిన్యూగా కొనసాగుతాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరు గెలుస్తారంటారు ఫైనల్గా?
సీఎం కన్నా జగన్మోహన్ రెడ్డి 175 టార్గెట్ పెట్టినాడు. కనీసం ఇప్పుడు ఎన్నో సర్వే ప్రకారం అయితే 145 సీట్లు ఎక్కడ ఎప్పుడు సైడ్ పొద్దున్న జనాలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి పొత్తులతో వస్తున్నారు కదా, ఇదేమి ప్రభావం చూపుతుంటారా? పొత్తులే అంతేగా పొత్తులు. కాన్స్టిట్యూన్సీ కదా. ఓకే ఎంపీ ఎవరు ఇక్కడ? అవినాష్ రెడ్డి గారు ఎట్లా ఉంది అవినాష్ రెడ్డి గారు? ఆయన బ్రహ్మాండం. ఆయనకు గర్వం లేదు. ఒక సీఎం తమ్ముడు అనే గర్వం కూడా లేదు ఆయనకి. కడప క్లీన్ నార్మల్ నువ్వు ఎట్టున్నావు నేను అట్టే మాట్లాడతా అంతే మాట్లాడు. కడప క్లీన్ వ్యక్తిత్వం మంచోడు. ఆయన మీద ఊరికి అపోహలు కానీ దేవుడు ఉన్నాడు, ఏదో కోట్లు అన్నీ ఉన్నాయి కదా, కోర్టు ఎవరికి అన్యాయం చేయదు కదా, బయట పడినప్పుడు తెలుస్తాయి అవన్నీ, ఊరికే మనం అనుకుంటే కాదు. ఇప్పుడు షర్మిల గారు ఏదైనా ఉన్నారా పదే వాళ్ళకి ఎంపీ సీట్ ఇచ్చారు జగన్ గారని విమర్శలు. ముందు ఒకసారి హత్య రాజకీయాలు చేసిన వాడికి ఇయ్యొద్దని చెప్పింది. మళ్ళీ నేను 4 రోజులు తిరిగినా నేను అప్పుడే ఎంపీ అవినాష్ రెడ్డి గారికి ఇయ్యొద్దని చెప్పేసి మళ్ళీ అంటాంది. అన్నీ ఆమె చెప్తాంది. ఇచ్చినా రంపే ఇకపోయినా రంపేనా. సంవత్సరాల నుంచి ఆమె ఈ మాట తెలంగాణ ఆడపడుతున్నా ఒకటన్నా అవన్నీ వద్దున్నా. ఒకటే వాళ్ళ ఇంట్లో ఏమున్నాయో మనకు తెలియదు, బయట ఏం చేశా అని ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఎంపీ గారు ఒక విషయం తెలుసుకోలేదో, ఎవరైనా కానీ ఒక ఎంపీ గారికి అర్జీ పెడితే అర్జీ కార్లో తీసుకొని పోయి చూసుకుంటా ఆ నంబర్ ఇచ్చింది, నంబర్ చేసి అమ్మ మీకు ఓకే అయిందా లేదని కూడా చెప్తాడు ఆయన. దాంట్లో మేము కూడా ఉన్నాం. కడప అంటేనే వైఎస్ఆర్ కంచుకోట. ఓకే, మరి ఇక్కడ వైఎస్ఆర్ కంచుకోటలో వైఎస్ఆర్ బిడ్డ షర్మిల కూడా పోటీ చేస్తుంది. ఓకే, అటు నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది? వైఎస్ షర్మిల చేసినా ఇంకొకటి చేసినా జగన్ అనే బ్రాండ్ ఉంటేనే గెలిచేది ఎవరైనా కానీ. అవుట్ సైడ్ ఎవరున్నా గెలిచలేరు. షర్మిల కూడా వైఎస్ఆర్ బిడ్డే కదా. బిడ్డే, కానీ జగన్ అనే బ్రాండ్ పోయింది కదా, ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు లేదు కదా, వైఎస్ అనేది లేదు కదా. చంద్రబాబు చుట్టూ ఎవరు నిజమే, ఆయన చెప్పేది నిజమే. చంద్రబాబు ఏం చెప్తుంటే నడుస్తారు నాటకం అంతా, అంతే, వేరేది ఏం లేదు. కాంగ్రెస్ వస్తేనే ప్రత్యేక హోదా వచ్చిందని కూడా కాంగ్రెస్ అయితే ఉరువే రాదు ఇక్కడ. కాదన్న, నాకు అర్థం కావట్లే. ఒక నిమిషం ఉండు. ఇప్పుడు వాస్తవానికి గవర్నమెంట్ పాతకం వైఎస్ఆర్ గవర్నమెంట్ కానీ ఇంతకుముందు గవర్నమెంట్ కానీ ఆ గవర్నమెంట్లో కానీ ఒకనికి ఏదైనా పథకం కావాలన్నా చేయాలన్నా ఊర్లో క్యాండిడేట్ని అడిగి చేయించుకుంటా అన్నారు. ఇప్పుడు ఎవడు అడుగుతా అన్న క్యాండిడేట్ను? ప్రజలు డైరెక్ట్ సచివాలయం పోతున్నారు, వాలంటీర్ వస్తున్నారు, ఇంటికాడ ప్రతి ఒక్కరు చేసి పెడతారు. ఇప్పుడు వాస్తవానికి ఏం ప్రభుత్వం కావాలా? ఇంతకంటే ఏం కావాలా? షర్మిల మరి ఎంపీగా గెలుస్తారంటారు ఇక్కడ. షర్మిల అయినా కానీ ఇంకోరే కానీ నేను మొదటి నుంచి చెప్పను, జగన్ సార్ ఎవరిని పెడతారో వాళ్ళు గెలుస్తారు అంతే. ఒక కడప కాదు, మిగతా రాష్ట్రాల్లో కూడా అంతే. ఎందుకంటే ఆయన చేసినాడా, మేమేం ఆయన మీద మాకేం అభిమానం ఏం కాదు, నార్మల్. నాకేం పక్కా ఏం లేదు. నాకు ఎవరు మంచి చేసి వాళ్ళ పక్కా పోతాం మేము. అంటే షర్మిల గారు ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెసే రావాలంటున్నారు. రాష్ట్రం విడగొట్టిందే కాంగ్రెస్, మళ్ళీ ఏం ప్రత్యేక హోదా వస్తుంది? ప్రత్యేక హోదా ఇప్పిస్తా. రాష్ట్రం మనకి అప్పులు పాడ కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇంకొకటిన్నా, జగన్ గవర్నమెంట్ ఎట్టు ఉంటుందంటే జగన్ డిక్టేటరీడా, జగన్ చెప్పినట్టే నడచాలా. కాంగ్రెస్ పోతే కాంగ్రెస్ ఎవరు నడుకోవాలా పోయి? షర్మిల ఎవరు నడగల పోయి? ఢిల్లీకి పోవాలా, ప్రతిదీ ఢిల్లీ నుంచి రావాలా. అట్లా కాదు కదా అన్న. మన యాప్ ఈడ లోకల్లో ఉన్నాడు, పులివెందలే లోకల్, ప్రతిదీ లోకల్ నుంచి వచ్చేది. మన ఎమ్మెల్యేలు అట్టేండారు. ఏం చేపించేది? ఇవన్నీ ఉత్తాయి. ఆల్రెడీ మనకు నష్టం ఏం రాలే కదన్నా, మనకు అర్థం కాదు. మనకు నష్టం ఏం రాలే కదా. వాళ్ళ గవర్నమెంట్ వచ్చే కదా షర్మిల రాణికి 175 లేలే, లేదు 175 లేనప్పుడు ఎట్లా సీఎం అవుతుంది? వాడెవడో పవన్ కళ్యాణ్ గారు వాడు పిల్ల సైనిక్స్ అంతా 24 సీట్లకే సీఎం అయినట్టు ఎట్టయితారు? నాది కొండాపురం మండలం కే బ్రాహ్మణపల్లె. ఈసారి ఎంపీగా అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇదే వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి షర్మిల గారు కూడా పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది? ఎవరు ఆయమకు ఎవరు ఇచ్చారు ఓట్లు? ఆయమ ఎవరు కొత్త ఆయమ? రాజశేఖర రెడ్డి బిడ్డ అయినా కావచ్చు, కాదని చెప్పం. అదే బాబాయ్ పదే అదే అంటే జనాలకు ఎండ పోయి నువ్వు తెలంగాణలో కూర్చుంటే ఎవరు ఓటేస్తారయ్యా? తమ్ముళ్ళు ఉండే ఎమ్మెల్యేలను కనుక్కోవాలంటే 4 గంటలు పడుతుంది. ఆయన ఎన్నో తెలంగాణ ఎవరు పోతారయ్యా? ఏంటికి వచ్చారా ఓటు? ఇప్పుడు వచ్చారు కదా. వచ్చారు కరెక్టే, వచ్చారే. నువ్వు ఇప్పుడు నా పద్ధతి బాగుందని అడుగుతున్నావు. చెప్పేదానికి కూడా టైం కూడా ఉండదు ఆమెకు. ఎవరు ఓటేస్తారు? నేను వైఎస్ఆర్ బిడ్డని, నాకు ఛాన్స్ ఉండొచ్చయ్యా. వైఎస్ఆర్ బిడ్డ అంటే జగన్ ఉన్నాడు, వాళ్ళ కుటుంబానికి అవినాష్ రెడ్డి ఉన్నాడు. అంటే జగన్ గారు రాజకీయాలు చేసిన వాళ్ళకి ఎంపీ సీట్ ఇచ్చారని అంటున్నారు కదా. ఏమవుతారా షర్మిల గారు? అంతమంది ఊళ్ళల్లో అందరూ రాష్ట్రంలో ఉన్న అందరూ చంపుకుంటున్నారు. ఒక్కరెవరు చంపుకోకుండా ఉండేది చెప్పవను. రాజకీయ ఎవరో చంపుకోకుండా ఉండేది ఎవరు చెప్పవను. ఎందుకని 5 సంవత్సరాలు బట్టి ఏమైపోయింది? ఇప్పుడు వచ్చి హత్యారాజకీయాలు కాదు, ఏ మండలంలో కానీ ఏ జిల్లాలో కానీ ఏ ముఖ్యమంత్రి కానీ చంపుకోకుండా ఎక్కడ కానీ రిమార్క్ రాకుండా చేసినది ఎవరు చెప్పవను.
ఎవరు చెప్పవను? ఒక జగనే అంటున్నారు కదా, చంద్రబాబు కానీ నాదెండ్ల బాసు, ఇంతమంది ముఖ్యమంత్రుల్లో ఎంతమంది చంపలేదో చెప్పవను. ఈయన ఒక్కడే ఎందుకు, ఈయన ఎక్కడే ఎందుకు విమర్శించారంటే రాష్ట్రంలో మొత్తం అంతమంది ముఖ్యమంత్రులు ఎంతమంది రిపోర్టు రాలే, ఆయన చంపించాడు ఈయన చంపించాడు అని చెప్పినారు కదా, ఈయన ఒక్కడే ఎందుకు వచ్చాడు ఉంటే అదే అంటున్నా షర్మిల ఎందుకంటున్నారంటే ఇట్లా మాట్లాడవాళ్ళు లేక అందరూ ఇదే మాట. ఎంతమంది ముఖ్యమంత్రులు ఉంటే అంతమంది చంపలేదా, ఎంతమంది కేసుల్లో లేదా, ఏమంటే జగన్. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మనకి ప్రత్యేక హోదా వచ్చిందని కూడా షర్మిల గారు పదే పదే చెప్తున్నారు. ఎవరు? షర్మిల గారు. అయ్యా 20 ఏళ్ళ ఉంటే తీసుకురాంది ఈ బుద్ధి ఏముంటుంది? ఒక జగన్ ఒక పాడి గెలుస్తాగానే అన్ని కావాలంటే ఎక్కడుంటాయి? ఒక్కనాడు భూ వండి పెడితే జనానికి ఆపలేక లాస్ట్లో తక్కువ చచ్చన్నారు. అప్పుడే అవుతుంది 5 ఏళ్ళు 40 ఏళ్ళు గవర్నమెంట్ పరిపాలన తీసుకురాకూడదయ్యా, ఇవన్నీ చట్టాలన్నీ పెట్టుకోకూడదయ్యా. మన ప్రభుత్వం వచ్చింది, మన ప్రభుత్వం వచ్చిందయ్యా. ఇప్పుడు ఒక పాడి గెలిచినాడు, మళ్ళీ ఏదైనా సమయం వచ్చి తీసుకొచ్చాడు. షర్మిల గారు అంటున్నారు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రత్యేక హోదా నేను తీసుకొస్తానని. ఏమి తీసుకోలేదు. ఎందుకు నమ్మకం లేదు? ఏముంది, ఇక్కడ గవర్నమెంట్ వచ్చే కదా ఆమెకు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే కదా తగ్గన పోయి తీసుకొని వచ్చేది. ఎందుకని కాంగ్రెస్ ఎందుకు రాదు? ఎందుకు ఎట్లా వచ్చేది? ఓటు వేసే వాళ్ళు ఉంటే సరిపోతుంది. ఓటు వేసే వాళ్ళు ఉండాలి కదండి, ఆయన ఓటు వేసే వాళ్ళు ఉండాలి కదా. ఓటు వేసే వాళ్ళు ఆ జెండానే కనిపించింది, దిగింటే జెండా కనపచ్చింది ఏడన్నా, మరి ఏం చేస్తాం? ఫైనల్ గా ముగ్గురు ఇక్కడ కడపగా ఎంపీగా ముగ్గురు పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో ఒకరు మన కాంగ్రెస్ నుంచి షర్మిల, ఇక్కడ వైసీపీ నుంచి అవినాష్ గారు పోటీ చేస్తున్నారు. ముగ్గురు ఎవరు గెలుస్తారంటారు? అవినాష్ రెడ్డి వచ్చాడు ఎంపీకి. మళ్ళా ఎందుకని ఎన్ని విమర్శలు చేస్తున్నా అవినాష్ రెడ్డి గారు గెలుస్తారని చెప్తున్నారు. వారిని ఏం చేసినది ఉంది, ఏం చేసినారేముంది? ఎవరో వాళ్ళు ఎత్తికత కథలు ఎవరో చంపింటే అవినాష్ రెడ్డి ఎవడేం చెప్తాడు దానికి? అంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇద్దరు కలిసి చెప్తున్నారు కదా, ఎవరు ఏం చెప్తారు? అందరూ చెప్తుంటారు. ఎంపీ ఎవరు? అవినాష్ రెడ్డి గారు. ఎలా ఉంది ఆయన పనితీరు? ఆయన గురించి చెప్పాలంటే దేవునితో వెంకటేశ్వరం పోల్చుకోవాలి సార్. మేము కూడా అంత మంచి ఆయన, చాలా మంచి. అంటే ఎలా చెప్తున్నారు? ఎలా అంటే అతను చిన్న పిల్లలు కాంచి దగ్గర పిలిచి అన్ని సమస్యలు అడుగుతున్నాడు, మీకు ఏం చేయాలి మీకు చేయాలి, కానీ అన్ని సమస్యలు పరిష్కరిస్తాడు, చేస్తున్నాడు. అంటే విని ఊరుకోవడమైనా చేస్తున్నారు, చేసి చూపిస్తాడు అతను పబ్లిక్గా. మళ్ళీ అందరితో ఆయన 5 గంటలకే పోయినా కూడా సన్న పిల్లలు కానీ పిలిచి నీకేం కావాలి ఏం చేయలే, ప్రతి ఒక్కటి ఆయన చెప్పి అడిగి చేస్తాడు లాస్ట్ వరకు. మీరైతే అవినాష్ గారి గురించి ఇట్లా చెప్తున్నారు, మరి షర్మిల గారు ఎందుకు అలా? రాజశేఖర్ మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ గారే ఆయన కూతురు కాబట్టి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె జగన్ చెల్లెలు కాబట్టి మనం దాన్ని విమర్శన చేసుకోవడం అవసరం లేదు. అంటే హత్య రాజకీయాలు చేస్తున్నారు, అది హత్య రాజకీయాలు బురద తల్లుతున్నారు, కానీ అవినాష్ రెడ్డికి ఎలాంటి సంబంధము లేదు. ఎందుకని అయినా సంబంధం లేకపోయినా ఎందుకని పదే అలా అంటున్నారు? అతను మంచి వ్యక్తి కాబట్టి, అతను చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు ఎంపీగా కూడా పోటీ చేస్తున్నారు షర్మిల గారు. చేస్తున్నారు. ఆమెకు అంటే గుర్తింపు లేదు కదా, జగన్ చెల్లెలు అంటారు కానీ రాజశేఖర్ కూతురు అంటారు కానీ. మరి ఆమె పదే సభల్లో చెప్తున్నారు కదా, నేను రాజన్న బిడ్డనే అని. రాజన్న బిడ్డే కాదని లేదే, రాజన్న బిడ్డే, కానీ జగన్ రాజన్న కొడుకే కదా, జగన్ కూడా రాజన్న కొడుకే కదా. జగన్ గారు హత్య రాజకీయాలు చేస్తున్నారు, అందుకే నాకు హత్య రాజకీయాలు అంటూ ఎవరు చేయలేదు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేయనీయడం లేదు, ఒప్పుకోడు హత్య రాజకీయాలు ఇట్లాంటివన్నీ ఆయన ఒప్పుకో. జగన్మోహన్ మరి ఎంపీ సీట్ ఇచ్చారు కదా, మరి మా బాబాయిని చంపిన వాళ్ళకి ఎంపీ సీట్ ఇచ్చారని చెప్తున్నారు కదా, అవన్నీ వాళ్ళు బురద అనుకుంటారు. ఎంపీ మాకు అవినాష్ రెడ్డి అని ఉండాలంట, కడప డిస్టిక్ అందే కదా. ఫోన్ చేస్తున్నాను, బాగానే ఉండాలి. ఇక్కడ నుంచి ఎంపీగా షర్మిల గారు కూడా పోటీ చేస్తున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి గారు, షర్మిల గారు టీడీపీ నుంచి అదే పొత్తులో ఎవరు గెలుస్తారంటారు? మేము అవినాష్ రెడ్డినే అనుకుంటున్నాము. అవినాష్ రెడ్డి గెలుస్తారు. షర్మిల గారు ఏం చేస్తారని ఆమె మధ్యలో వచ్చి ఇప్పుడు ఆడపోతే తెలంగాణ బిడ్డ అంటుంది, ఈడంటే ఏమో మాట్లాడుతుంది ఆమె. నిలకడగా నిలబడి వచ్చి ఇప్పుడు ఏం మాట్లాడుతుంది ఆమె? విమర్శలు అంటే అది మామూలే, ఎవరు ఆదాయం గురించి వాళ్ళు చేస్తారు. ఇప్పుడు వచ్చి ఆమె ఇప్పుడు కాంగ్రెస్ ఇదే అధ్యక్షురాలు అయింది కదా, దాని గురించి ఎన్నెన్నో చేస్తారు, మామూలే అది విమర్శలు. అన్న అది హత్య ఎవరు చేసినారో మనకైతే తెలియదు.
ఇప్పుడేమో ఆమె మీద ఇప్పుడు అవినాష్ రెడ్డి మీద చెప్తున్నారు, వాళ్ళేమో వీళ్ళకి ఏందో చెప్తాను, వీళ్ళేమో వాళ్ళ మీద చెప్పుకుంటున్నారు. ఎవరు మనకేమో చాలా మంది అన్న ఏంటంటే గత 5 సంవత్సరాలు ఏంది ఇప్పుడే గుర్తొచ్చిందా ఆయన చనిపోయారు? అవును, ఇంతకుముందు అప్పటి నుండి ఏమైపోయింది, ఇప్పుడు మధ్యలో వచ్చి ఇప్పుడు ఆమె అప్పుడు ఇంతకుముందు మర్డర్ జరిగింది కదా, మర్డర్ జరిగినప్పుడు వచ్చి చెప్పాలి కదా, అప్పుడు వచ్చి మాట్లాడచ్చు కదా ప్రజలతోటి, ఇన్ని జరిగింది అది ఇది అని. ఇప్పుడు వచ్చి చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఎలక్షన్ల ముందునే ఆమెకు మతికి వస్తుందా? ఇద్దరు షర్మిల గారు సునీతమ్మ గారు ఇద్దరు ఇలా చంపారు అని దాన్ని మీద చూస్తారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటైనారు, ఇప్పుడు ఏమి వాళ్ళిద్దరు ఒకటైనారు కాబట్టి వాళ్ళు ప్రచారం చేసుకుంటారు అంతే. అంటే ఇప్పుడు గెలుస్తారంటారా మరి? ఇట్లా ప్రచారం చేస్తున్నారు కదా. ఇప్పుడు వైఎస్ఆర్ అవినాష్ రెడ్డి గెలుస్తారని అనుకుంటాను. ఎంపీగా ఎవరున్నారు? అవినాష్ రెడ్డి. ఎట్లా ఉంది ఆయన పనితీరు? ఎంపీగా 3 పోటీ చేస్తున్నారు. ఎన్డీఏలో భూపేష్ రెడ్డి గారు, షర్మిల గారు, అవినాష్ రెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు ఎవరు గెలుస్తున్నారు? ఎక్కువ శాతము అవినాష్ రెడ్డికి గెలిచే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాం. ఎందుకని అవినాష్ రెడ్డి గారు ఛాన్స్ ఉంటున్నారు? గారు కొన్ని ఓట్లు చీల్చగలరు కానీ పెద్ద ప్రభావం లేదు. ఎందుకని ఆమె వైఎస్ఆర్ కుటుంబం నుంచి వచ్చింది, వైఎస్ఆర్ బిడ్డ, నేను వైఎస్ఆర్ బిడ్డననే చెప్పుకుంటున్నారు, ప్రతి ప్రచారంలో అదే చెప్తున్నారు, నాకు ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి దయనీయమైన పరిస్థితిలో ఉంది. ఆమె ఎట్లా గెలవదు, గెలవని పార్టీకి ఎందుకు వేయాలా? కూడా తీసుకొస్తా అని చెప్తున్నారు కదా. గెలిస్తే కదా, గెలవని పార్టీకి ఇక్కడ పెద్ద మద్దతు ఉండకపోవచ్చు. ఎంపీ ఎవరు? ప్రజెంట్ అవినాష్ రెడ్డి అన్నాడు వైఎస్ఆర్. పనితీరు ఎట్లా ఉంది ఇక్కడ? బాగానే ఉంది. అంటే ఏం చేశారు గత 5 సంవత్సరాలు ఆయన గెలిచిన దాకా ఏం చేశారు? ఆయన గెలిచిన తర్వాత ఆయన సీఎం చేస్తేనే కదా ఆయన చేసేది, ఆయన ప్రత్యేకంగా చేసేది ఏం లేదు కదా ఎంపీకి. అంటే అభివృద్ధి పనులు ఏం చేశారు? అభివృద్ధి ఇక్కడ అంటూ ఏం లేదు. వాటర్ తెప్పించారంటే, బోర్లు వేయించారంట, తెలియదు. అంటే న్యూస్ చదువుతుంటారు కదా. ఏం లేదు, ఇక్కడ పట్టుకోకుండా నేను పొద్దున్న లేచి డ్రైవింగ్ పోవాలి, ఏదో టైంపాస్ కూకున్నా మేడం, అంతే, ఏం లేదు ఇక్కడ. మరి ఇప్పుడు ఇక్కడ ఎంపీగా 3 పోటీ చేస్తున్నారు, భూపేష్ గారు, షర్మిల గారు, అవినాష్ రెడ్డి గారు. ఈ ముగ్గురు ఎవరికి ఛాన్స్ ఉందంటారు? రెడ్డికే ఉంటుంది కదా. అంటే మరి ఎందుకు షర్మిల గారు కూడా వాళ్ళు ఏం ఆమె లేదు కదా, ఇక్కడ కాదు కదా ఆమె ఉండేది, ఎక్కడో సభల్లో కూడా ప్రతి దాంట్లో కూడా నేను వైఎస్ఆర్ పెట్టిన ఒక ఛాన్స్ ఉండి అవన్నీ కాదు కదా. ఆయన ఆమె ఎక్కడో అసలు రాజకీయాల్లో మన ఏరియాలో లేదు, ఇప్పుడు ఏదో సీట్ ఇచ్చారంటే ఈ మధ్య వచ్చేసింది ఆమె. మరి జగన్ గారి మీద కూడా విమర్శలు చేస్తుంది, హత్యలు చేసిన వాళ్ళకే ఎంపీ సీట్ ఇచ్చారు ఇక్కడ, దీన్ని ఎలా చూస్తారు మీరు? అటువంటిది ఏం లేదు కదా, అది అరిగిపోయినది, అది ఎవరు చేసుకున్నారు ఏమో మనకేం తెలుస్తుంది. ఎవరు మీ ఎంపీ ఎవరు? అవినాష్ రెడ్డి. అవినాష్ ఎలా ఉంది ఆయన పని? అంటే ఆయన గెలిచిన తర్వాత ఏమేమి పనులు చేశారు? ఏం మధ్యలో చేస్తున్నారు జమ్మవాడలో. ఎలాంటి వాళ్ళు? మనిషి ఎలాంటి వాళ్ళు? మళ్ళీ అంటారు మంచి చాలా మంచిది. అంటే మంచి అంటే ఎలా చెప్తున్నారు మీరు? మంచోడే, ఏ లేవు ఆయనకు పాపం అన్నీ చేస్తాం. మరి షర్మిల గారు పదే వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, ఆయన ఊరికి అంటున్నారు వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. అంటే ఇప్పుడు ఎంపీగా ఇద్దరు పోటీ చేస్తున్నారు ఇక్కడ, షర్మిల గారు, అవినాష్ గారు, ముగ్గురు. అదే ముగ్గురు. టీడీపీ నుంచి ఏమో భూపేష్, కాంగ్రెస్ నుంచి ఆయన ఫ్యాన్. ముగ్గురు ఎవరు గెలుస్తారంటారు? ఈయన అవినాష్ రెడ్డి గెలుస్తాం. ఎందుకని? బాగుంది పరిపాలన, జమ్మవాడు బ్రహ్మాండంగా ఉంది.